26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విశాఖ వెళ్దాం. విశాఖ నుండి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు రోగులకు ఇబ్బంది కలగకుండా? జూనియర్ డాక్టర్ల సమ్మె 10వ రోజుకు చేరుకోవడంతో అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యల్లో ఇప్పటికే ఉన్నారు. ఎందుకంటే ముందుగానే అత్యవసర సేవలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత 3 రోజులుగా అత్యవసర సేవలకు కూడా బహిష్కరించి ఆందోళనను జూనియర్ డాక్టర్లు ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులంతా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా బోధన ఆసుపత్రిలో, ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో దాదాపుగా 55 మంది ప్రత్యామ్నాయంగా వైద్యులను రప్పించి 3 రోస్టర్ పద్ధతిలో ఆయా వార్డుల్లో ప్రధానంగా ఎమర్జెన్సీతో పాటు ఐసీయూ సేవల్లో వాళ్ళ సేవలను వినియోగిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారి సేవలను కూడా కేజీహెచ్లో వినియోగిస్తున్నారు. దీంతోపాటు కేజీహెచ్లో దాదాపుగా 1200 మందికి పైగా ఇన్పేషెంట్లు ఉన్నారు. దీంతో వారికి వైద్య సేవల్లో ఎల్లప్పుడూ కూడా దాదాపుగా సీనియర్లతో పాటు జూనియర్ డాక్టర్లు దాదాపుగా 1000 మందికి పైగా సేవలు ఉంటారు. వారు అత్యవసర వైద్య సేవలతో పాటు ఐసీయూ అలాగే ఎమర్జెన్సీ సర్జరీలు డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఈ జూనియర్ డాక్టర్లు దాదాపుగా 1000 మందికి పైగా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రభావం పాక్షికంగా ఈ బోధనాసుపత్రిలో కనిపిస్తుంది. కింగ్ జార్జ్ ఆసుపత్రితో పాటు అనుబంధ బోధనాసుపత్రులైన ఈఎన్టీ, మెంటల్ కేర్ ఆసుపత్రి, అలాగే ప్రసూతి ఆసుపత్రి, రాణి చంద్రదేవి ఆసుపత్రితో పాటు ఇంకా ఈ చెస్ట్ ఆసుపత్రిలో కూడా ఈ పరిస్థితి ప్రభావం కనిపిస్తుంది పాక్షికంగా. అయితే ఏదైతే ఈ సమ్మె తరువాత బయట ఈ ప్రచారం పూర్తిస్థాయిలో వెళ్ళిన తర్వాత ఈ జూడాలు సమ్మెలో వెళ్ళారన్న విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే రెగ్యులర్గా రోగులు వస్తుంటారో వాళ్ళు ఓపీ సేవలు పూర్తిగా వాళ్ళు రోగులు రావడం లేదు. ఎందుకంటే సాధారణ సమయాల కంటే దాదాపుగా 20 నుంచి 30% ఓపీ అనేది తగ్గిపోయింది. దీంతోపాటు ఇన్పేషెంట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే సేవలు ఆ స్థాయిలో, అంటే సాధారణ సమయంలో అందుతున్నంత సేవలు ఆ స్థాయిలో అందడం లేదన్న ఒక ఆందోళన అయితే రోగుల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి, కేవలం విశాఖ నుంచి కాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కేజీహెచ్కి భారీగా రోగులు వైద్య సేవలు పొందేందుకు వస్తూ ఉంటారు. ఈ సమ్మె నేపథ్యంలో వారంతా కూడా రావడం లేదు. సాధారణ సమయం కంటే ఇది దాదాపుగా 20 నుంచి 30% వరకు రోగుల రాకని తగ్గిపోయింది. ఇన్పేషెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఈ ఎమర్జెన్సీ సేవల్లో కూడా దాదాపుగా ప్రతిరోజు 250 మంది వరకు కేజీహెచ్కి వస్తుంటారు. ఇప్పుడు చూస్తే రోజుకు, ఈ సమ్మె తర్వాత రోజుకు 100 నుంచి 150 మాత్రమే వస్తున్నారు. మొత్తం మీద ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె పాక్షికంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లో ఉన్నారు వైద్యాధికారులు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.